క్రూరమైనటువంటి లోకంలో మనం ఉంటున్నామంటే చిన్న బిడ్డలు ఏం చేశారండి, తల్లిదండ్రులు ఏదో చెప్తున్నారు, బిడ్డలను కూడా అంత సజీవ దహనం చేశారు కదా. ఆ కారులోనే ఆ కొంచెం కూడా కనికరం లేదా, వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, చేశారు. ఎవరేం మాట్లాడలేదు. ఇదే ఇలాగనే వచ్చారు. 2 రోజులు, నెల, 1 సంవత్సరం మాట్లాడుకున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ భార్య ఎట్లా ఉందో, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో సమాజానికి ఎవరికీ పట్టదు. సో ఇప్పుడు కూడా ఇదే ప్రతిసారి కూడా క్రైస్తవుల్ని హింసించినప్పుడల్లా కూడా అది నిజమో అబద్ధం అనేది తర్వాత సంగతి అయితే, కానీ ఆ 2 రోజులు ఉంటుంది అంత టెన్షన్ వాతావరణం, అందరి సానుభూతి ఆ టైప్లో ఉంటుంది. 1 నెల తర్వాత ఎవరు ఉండరు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని బ్రెడ్ విన్నర్నే తీసేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. అవన్నీ కూడా ఎవరికి అవసరం లేదు. నిజం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి మీద ఎట్లయినా చంపాలనే చూస్తారు. ప్రవీణ్ పగడాలకి గతంలో కూడా ఆడియో కాల్స్ రూపంలో చాలామంది చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఆ పర్సన్స్ నేమ్స్ ఎప్పుడైనా చెప్పారా? ఎవరి మీద మీకు అనుమానాలు ఉన్నాయి? ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఇట్లా ఉన్నాయని. మాకు అందరికీ కూడా తెలుసు ఆయన గురించి. ఆయన చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే అదే రోజు బైక్ మీద వెళ్తున్నటువంటి టైంలోనే ఈ సంఘటన అంతా కూడా జరిగింది అని చెప్తున్నారు. ఎప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటారా అలా ఒంటరిగానే, లేదంటే ఏదైనా కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళారా? ఆయన ఎప్పుడు మామూలుగానే క్యాజువల్గా వెళ్తూ ఉంటారు బయటికి, అట్లానే వెళ్ళారు. కొంచెం బండి అవసరం ఉండి ఆ ప్రాంతంలో తిరగటానికి అవకాశం ఉంటుంది, ఈజీగా ఉంటుందని వెళ్ళారు. ఆ రోజు ఒంటరిగా పోవడం ఆయన చేసిన మిస్టేక్. ఇప్పుడు జస్టిస్